హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపుగా 20 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకళ్ళు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో ఈ యుద్ధానికి అసలు ముగింపెప్పుడు? ఈ ప్రశ్న మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు విలోదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని కుండ బద్దలు కొట్టారు. అయితే కఠిన పరిస్థితులను ఎదుర్కొని ముందుకు దూసుకెళ్తే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ వేగంగా విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి ప్రశ్నకు ఎవరికీ సమాధానం తెలియదని నేను అనుకుంటున్నాను. ఉక్రెయిన్ ప్రజలకు, సైనిక కమాండర్లకు, మాకు మద్దతు తెలుపుతున్న పాశ్చాత్య భాగస్వాములకు కూడా ఈ ప్రశ్నకు జవాబు తెలియదు. అయితే మా లక్ష్యం నెరవేరే వరకు కూడా మేము వెనకడుగైతే వేయము. ఈ కఠిన పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా వీలైనంత త్వరగా యుద్ధంలో గెలిచి తీరుతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యాతో జరుగుతున్న యుద్ధం కోసం కొన్ని లక్షల మంది ఉక్రెయినియన్లను సమీకరించాల్సిందిగా తనకు సైన్యం నుంచి అభ్యర్థన వచ్చిందని తెలిపారు. 4.5 నుంచి 5 లక్షల మంది ఉక్రెయిన్ పౌరుల్ని సైన్యంలో చేర్చుకోవాలని ఉక్రెయిన్ సైనిక నాయకత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనని నేను తిరస్కరించాను. ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి మరిన్ని వాదనలు అవసరం అంటూ కూడా జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అలాగే నల్ల సముద్రంపై రష్యా యుద్ధ నౌకలపై తమ సైన్యం చేసిన దాడుల్ని పెద్ద సక్సెస్గానే ఆయన అభివర్ణించారు. అలాగే ఈ దాడుల కారణంగా సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితం అయ్యాయని చెప్పారు. రష్యన్ నౌకాదళం ఉక్రేనియన్ నల్ల సముద్రంలో దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని కోల్పోయిందని, ఇది అభినందించదగిన విషయమని ఆయన అన్నారు. తాము ఏం చేయాలి, అలాగే ఎలాంటి వస్తువులను ఎగుమతి చేయాలి అనే విషయాలపై రష్యా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించిందని, తమ ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టిందని జెలెన్స్కీ అభినందించారు. ఈ యుద్ధంలో అమెరికా తమకు పూర్తి సహాయం అందిస్తుందని, తమకు విశ్వాసం ఉందని, తమకు ద్రోహం చేయదని భావిస్తున్నామని ఆయన అన్నారు. కాకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నాయన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా తాము ఈ యుద్ధంలో నెగ్గేదాకా పోరాడుతూనే ఉంటామని, వెనకడుగు వేసే ప్రసక్తి లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఆయన స్పందించిన విధానం ఈ విధంగా ఉంది. అయితే యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అన్నది మాత్రం చెప్పలేమని ఖచ్చితంగా ఆయన తేల్చి చెప్పారు.